ఇరాన్ పెట్టిన గొంతెమ్మ కోరికలే యుద్ధానికి కంటిన్యూ అవడానికి కారణమైనవి. ఒకటి హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టము, ప్రతి షిప్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాం. కొన్ని దేశాలు ఒప్పందాలు చేసుకుని దేశాలే డబ్బులు కట్టేట్టయితే, అంటే దేశాలే కప్పం కట్టాలన్నమాట. కట్టేటట్టయితే వాళ్ళని వదిలిపెడతాం. ఇది అమెరికాకి ఇరాన్ తెగేసి చెప్పింది. రెండోది వచ్చేటప్పటికి యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. ఇది కాకుండా $12 బిలియన్, ఇప్పుడు ఖతార్లో $6 బిలియన్ స్ట్రక్ అయ్యి ఉన్న వాటిని ఇస్తానంది కదా అమెరికా. కాదు, $12 బిలియన్ ఖతార్లోవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికా స్తంభింప చేసినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి డాలర్లన్నింటినీ రిలీజ్ చేయమని అడిగింది. దాన్ని గొంతెమ్మ కోరికలని అమెరికా అంటుంది. కానీ చేసింది మోసం నువ్వే కదా. 40 ఏళ్ల క్రితం మాతో కాల్పుల విరమణ ఒప్పందం అన్నారు. ఆ రోజు నుంచి మేము ఏ రోజున యురేనియం తయారు చేయలేదు, అణ్వాయుధం తయారు చేయలేదు. ఆ రోజు నుండి మమ్మల్ని ఆయిల్ అమ్ముకోనేయకుండా అడ్డుకున్నారు. ప్లస్ మా డబ్బుల్ని స్తంభింపజేశారు. కాబట్టి మా డబ్బులు మేము అడగడం న్యాయమైన కోరిక అవుతుంది, కానీ గొంతెమ్మ కోరిక ఎట్లా అవుద్దని ప్రశ్నిస్తుంది ఇరాన్.